మహాభారతంలో ఒక క్యారెక్టరుంది. చాలా పవర్ఫుల్, కాని అంతకన్నా దురదృష్టవంతుడు. గొప్ప దానశీలి, కాని నిలబడింది మాత్రం తప్పుడు వైపు. ఎవరో కాదు, ఆయనే కర్ణుడు. ఆయన జీవితం అది కేవలం ఒక కథ కాదు, పట్టుదలకు విధికి జరిగిన ఒక పెద్ద యుద్ధంలాంటిది. సో ఈరోజు మనం ఆ వీరుడి గాథను కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి గొప్పతనాన్ని వాళ్ల పుట్టుక నిర్ణయిస్తుందా, లేక వాళ్ళు చేసే పనులా? ఈ ఒక్క ప్రశ్న ఇదే కర్ణుడి జీవితాంతం అతన్ని వెంటాడుతోంది, మనల్ని కూడా. ఆయన కథ పూర్తయ్యేసరికి బహుశా మనందరికీ దీనికి సమాధానం దొరుకుతుందేమో. సరే, మరి ఈయన జర్నీని మనం ఎలా చూడబోతున్నామంటే, సూర్యదేవుని రహస్యకుమారుడిగా ఆయన కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి ఒక గొప్ప విద్యార్థిగా ఆయన పడ్డ కష్టాలు, తర్వాత ఒక స్నేహితుడుగా ఒక రాజుగా మారడం, ఆ తర్వాత దానవీర శూరకర్ణుడిగా ఆయన చేసిన త్యాగాలు, ఫైనల్గా ఒక యోధుడుగా ఆయన చివరి రోజులు. మరి ఆ తర్వాత కూడా ఆయన లెగసీ ఎలా నిలిచిందో చూద్దాం. అయితే ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా, కాని కర్ణుడి కథ అది ఒక రహస్యంతో, చెప్పాలంటే ఒక అన్యాయంతో మొదలైంది. నిజానికి ఆయన పుట్టుకే ఆయన విధిని రాసేసింది. ఒక్కసారి ఊహించుకోండి, తండ్రి సాక్షాత్తు సూర్యభగవానుడు, తల్లి ఒక యువరాణి, పుట్టుకతోనే దేహాన్ని కాపాడే కవచకుండలాలున్నాయి. కాని ఏం జరిగింది? సమాజం ఏమనుకుంటుందోనని భయపడి కన్నతల్లే నదిలో వదిలేసింది. చూశారా విధి ఎంత విచిత్రమైందో? ఒక రాజకుమారులు కాస్తా ఒక రథసారథి ఇంట్లో పెరిగాడు. జీవితాంతం సూతపుత్రుడు అనే ముద్రతో బ్రతకాల్సొచ్చింది. సో పుట్టుకతోనే ఒక అన్యాయం జరిగింది. కాని ఆయనక్కడితో ఆగిపోలేదు. సమాజం ఎన్ని దారులు మూసినా కర్ణుడు తన పట్టుదలతో కొత్త దారుల్ని వెతుక్కున్నాడు. తనకంటూ ఒక గౌరవం సంపాదించుకోడానికి ఆయన చేసిన పోరాటం అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. చూడండి, అప్పట్లో ఆచార్య ద్రోణుడు అంటే టాప్ మోస్ట్ గురు. ఆయన దగ్గరికి వెళ్ళాడు కర్ణుడు ఎంతో ఆశతో. కాని ద్రోణుడేం చూశాడు? కర్ణుడిలో ఉన్న టాలెంట్ని కాదు, అతని కులాన్ని చూశాడు. నువ్వు క్షత్రియుడి కాదు, నీకు నేను విద్య నేర్పను అని చెప్పేశాడు. అది కర్ణుడి ఆశలపై పడిన మొదటి అతి పెద్ద దెబ్బ. కాని కర్ణుడిని ఆపగలరా? నోవే. ఆయన డెటర్మినేషన్ అలాంటిది. ఒక దారి మూసుకుంటే మరో దారి వెతికాడు. ఆ దారి పరశురాముడి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పడు. అందుకే తన ఐడెంటిటీని దాచిపెట్టి ఒక బ్రాహ్మణుడుగా నటించాడు. చూడండి, నాలెడ్జ్ కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో. ఎంత కష్టపడితే అంత నేర్చుకున్నాడు. కాని ఒక్క అబద్ధం మీద కదా ఈ జ్ఞానమంతా సంపాదించింది. చివరికి నిజం తెలిసిపోయింది. పరశురాముడికి కోపం వచ్చింది, శాపమిచ్చాడు. ఆ శాపమేంటో తెలుసా? నీకు ఎప్పుడైతే ఈ విద్య అత్యంత అవసరమో అప్పుడే దాన్ని మర్చిపోతావు. అంతే. ఈ ఒక్క మాట కర్ణుడి జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. అతని ఫేట్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాల మధ్య కర్ణుడి జీవితంలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు స్నేహం రూపంలో వచ్చింది. ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క ఇన్సిడెంట్ అతని లైఫ్ని కంప్లీట్గా మార్చేసింది. హస్తినాపురంలో ఒక పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. అక్కడ కర్ణుడు ఎంట్రీ ఇచ్చి నేరుగా అర్జునుడికే ఛాలెంజ్ విసిరాడు. వాళ్ళిద్దరి స్కిల్స్ చూసి అందరూ షాక్. కాని ఎప్పట్లాగే వెంటనే అతని కులం ప్రస్తావనకొచ్చింది. అందరి ముందు మళ్లీ అవమానం. అందరూ సైలెంట్గా చూస్తుంటే దుర్యోధనుడు ముందుకొచ్చాడు. కర్ణుడు గౌరవాన్ని కాపాడాడు. అంతేకాదు, ఆన్ ద స్పాట్ అతన్ని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించేశాడు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క సాయం కర్ణుడి లాయల్టీని జీవితాంతం దుర్యోధనుడికి సంపాదించిపెట్టింది. కర్ణుడు అంటే మనకు గుర్తొచ్చేది కేవలం అతని వీరత్వం మాత్రమే కాదు, అతని దానగుణం కూడా. అందుకే కదా ఆయన్ని దానవీర శూర కర్ణ అంటాం. నిజానికి అతని విల్లుకన్నా అతని హృదయమే చాలా పెద్దది. ఆయన గొప్పతనం ఏంటో చెప్పే కొన్ని ఉదాహరణలు చూద్దాం. యుద్ధానికి ముందు జరిగిన 2 సంఘటనలు కర్ణుడి క్యారెక్టర్ని డిఫైన్ చేస్తాయి. ఫస్ట్, ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. వచ్చి ఏమడిగాడో తెలుసా? కర్ణుడి ప్రాణాల్ని కాపాడే అతని సహజ కవచకుండలాలనే దానంగా అడిగాడు. అవిస్తే చావు తప్పదని కర్ణుడికి తెలుసు. అయినా సరే వచ్చినవాణ్ణి వట్టి చేతులతో పంపలేదు, ఇచ్చేశాడు. ఇక రెండోది, అతని కన్నతల్లి కుంతి యుద్ధానికి ముందు వచ్చి తను ఎవరో చెప్పింది. పాండవుల వైపు రమ్మని అడిగింది. కర్ణుడు వెళ్లలేదు,
కాని ఒక మాటిచ్చాడు, అర్జునుడిని తప్ప నీ మిగతా 4 కొడుకుల్ని నేను చంపను అని. ఈ 2 నిర్ణయాలు తన చావుకు, ఓటమికి కారణమని తెలిసినా ఆయన మాట తప్పలేదు, దానధర్మాన్ని వదల్లేదు. అది కర్ణుడు. సరే, ఇక కథ క్లైమాక్స్కొచ్చింది. ప్రతి గొప్ప యోధుడి ప్రయాణానికి ఒక ముగింపుంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి చివరి రోజులు ఎలా గడిచాయో, ఆ వీరుడి ప్రస్థానం ఎలా ముగిసిందా చూద్దాం. అది కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు. విధి తన ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసింది. ఒకేసారి అన్నీ కలిసి కర్ణుడిపై దాడి చేశాయి. రథచక్రం భూమిలో కూరుకుపోయింది. సరిగ్గా అదే టైంకి పరశురాముడి శాపం పనిచేసింది. దివ్యాస్త్రాల మంత్రాలన్నీ మర్చిపోయాడు. వెపెన్స్ లేవు, రథం కదలట్లేదు. అలా నిస్సహాయంగా చక్రం బయటకు తీస్తుండగా కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు బాణం వేశాడు. అధర్మం, కాని అదే జరిగింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన విషాదం ఇప్పుడే మొదలైంది. కర్ణుడు చనిపోయాక ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఎవరినైతే తమ జీవితంలో అతిపెద్ద శత్రువుగా చూశారో, ఎవరినైతే చంపారో, ఆ కర్ణుడే తమ సొంత అన్నయ్య అని పాండవులకు తెలిసింది. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. గెలిచామన్న ఆనందం పోయి అన్నను చంపామన్న దుఃఖం మాత్రమే మిగిలింది. కర్ణుడు యుద్ధంలో ఓడిపోయాడు, నిజమే. కాని ఆయన కథ ఓడిపోలేదు. ఆయన లెగసీ ఈ రోజుకి బ్రతికే ఉంది. అసలా కర్ణుడంటే ఏంటి? విధేయత, దానం, పట్టుదల, వీటన్నింటికీ ఒక సింబల్. ఆయన జీవితం మనకు ఏం నేర్పిస్తుందో ఒకసారి చూద్దాం. ఈ కొటేషన్ చూడండి. అతను అధర్మం వైపు ఉన్నప్పటికీ స్నేహం కోసం మరియు ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప యోధుడు కర్ణుడు. ఇది నిజంగా కర్ణుడి క్యారెక్టర్ని మొత్తం చెప్పేస్తోంది. అవును, ఆయన ఉన్నది రాంగ్ సైడ్, కాని ఆయన తన ఫ్రెండ్షిప్ కోసం, తను ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు. ఇదొక పెద్ద డైలమా కదా. ఒక మంచి వ్యక్తి తప్పుడు పక్షాన ఉంటే మనం అతన్ని ఎలా జడ్జ్ చేయాలి? సో మనం మొదట్లో ఒక ప్రశ్నతో స్టార్ట్ చేశాం. ఒక మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది పుట్టుక, లేక వాళ్లు చేసే పనులా? కర్ణుడి కథ మొత్తం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తోంది? అసలు హీరో అంటే ఎవరు? యుద్ధంలో గెలిచినవాడా, లేక ఎన్ని కష్టాలు వచ్చినా ఓడిపోతామని తెలిసినా స్నేహానికి, ఇచ్చిన మాటకు కట్టుబడినవాడా? ఈ ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తా.